హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ జిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలి అనేది చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా జిగ్జాగ్ మిషన్ తీసుకున్నారంటే త్రీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనము నార్మల్గా అంటే బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా పీకో లేదంటే జిగ్జాగ్ లాంటివి చేసుకోవచ్చు, ఇంకా మనము మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్ డిజైన్స్ లేదంటే శారీస్కి మనము ఏదన్నా ఎంబ్రాయిడరీ చేసుకోవాలంటే దాన్ని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 3 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పైన థ్రెడ్ రీల్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్లో మిడిల్ హోల్లో నుంచి మనం థ్రెడ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా థ్రెడ్ని తీసిన తర్వాత కింద స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్లో నుంచి తీసుకోవాలండి. ఫస్ట్ మనం పోల్ లాగా ఉంది కదా, ఆ పోల్లో అనేది థ్రెడ్ రీల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మిడిల్ హోల్లో నుంచి మనం థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకొని ఇక్కడ చూసారు కదా స్ప్రింగ్ ఉంది, ఈ స్ప్రింగ్లో నుంచి మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేది అర్థం అవ్వదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఈ హోల్లో మిడిల్ హోల్లో నుంచి తీయాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఇది స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్లో నుంచి తీసుకోవాలి. స్ప్రింగ్ పక్కనే ఇక్కడ చిన్నది చూసారు కదా, ఇంకొక స్ప్రింగ్ లాగా ఉంది, దాంట్లో నుంచి ఈ విధంగా మనం థ్రెడ్ అనేది ఇలా తీసామంటే మనకి థ్రెడ్ అనేది ఊరికనే ఊడిపోకుండా తెగిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 2 హోల్స్లో నుంచి మనం కింది హోల్లో నుంచి థ్రెడ్ అనేది తీయాలి. ఇప్పుడు ఇలా ఈ హోల్లో నుంచి థ్రెడ్ అనేది తీయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి అటు సైడ్ ఉంది కదా స్ప్రింగ్ లాగా, ఆ స్ప్రింగ్లో నుంచి కూడా మనం థ్రెడ్ అనేది తీయాలి. ఇక్కడ నేను అంటే ఒక హ్యాండ్ తోటి వీడియో తీస్తున్నాను, ఇంకొక హ్యాండ్ తోటి ఈ థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నాను. అందువల్ల కొంచెం వీడియో అనేది క్లియర్గా అర్థం కాకపోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను క్లియర్గా అర్థమయ్యే విధంగా. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనం థ్రెడ్ లాగినప్పుడు ఇక్కడ చూసారా ఎన్ సింబల్లో వస్తుంది. సో ఈ విధంగా వచ్చిందంటే మనం ప్రాపర్గా థ్రెడ్ అనేది ఎక్కించుకున్నట్టు. ఇలా థ్రెడ్ అనేది మనం ప్రాపర్గా ఎక్కించుకుంటేనే స్టిచ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనము ఒక హోల్ అనేది దీంట్లో ఏదో ఒక దాంట్లో నుంచి థ్రెడ్ తీయకుండా మనం అలా ఎక్కించుకున్నామంటే థ్రెడ్ని మనకి స్టిచ్ అనేది సరిగ్గా రాదండి. అది కూడా అప్కమింగ్ వీడియోస్లో మనం రాంగ్గా థ్రెడ్ ఎక్కించుకుంటే స్టిచ్ ఎలా వస్తుందనేది కూడా చూపిస్తాను. ఇలా మనకి ఎన్ టైప్లో థ్రెడ్ ఎక్కించుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము నిడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ జిగ్జాగ్ మిషన్కి మనకి నిడిల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, అదే నార్మల్ మిషన్ అనుకోండి ఒక సైడ్కి ఉంటుంది. ఈ విధంగా మనము నిడిల్లోకి కూడా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇలా లాగామంటే మనకి ఎక్కువ టైట్గా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదు. ఇది థ్రెడ్ని లాగినప్పుడు మనకి ఈజీగా వచ్చేలాగా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి టైట్గా ఉందంటే ఈ స్ప్రింగ్ అనేది లూజ్ చేసుకోవాలి, అదే లూజ్గా ఉందంటే స్ప్రింగ్ అనేది కొంచెం టైట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఈ విధంగా డైరెక్ట్గా మనము తొక్కకుండా ఈ విధంగా వీల్ని అనేది 2-3 సార్లు ఇలా మూవ్ చేయాలి. ఇలా చేసామంటే మనకి కింద ఉన్న బాబిన్లో ఉన్న థ్రెడ్ అలాగే పైన థ్రెడ్ రెండు కూడా ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్ ఇలా కొంచెం చిక్కుల్లాగా వస్తుంది కదా, ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాబిన్లో థ్రెడ్ అలాగే పైన థ్రెడ్ రెండిటిని కలిపి స్టిచ్ వేసుకొని, అంటే ఇలా రెండిటిని కలిపితేనే మనకి థ్రెడ్ అనేది ఊరికనే ఊడిపోకుండా ఉంటుంది. లేదంటే పూసుకుట్టు రావడం, ఇంకా మనకి స్టిచ్ అనేది సరిగ్గా నీట్గా రాదు. దీంట్లో అంటే కింద పళ్ళ సెట్లో థ్రెడ్ అనేది ఇరుక్కుపోవడం అట్లాంటివన్నీ వస్తుంటాయండి. సో ఈ విధంగా రెండిటిని కలిపిన తర్వాతే మనము స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం మిషన్లో క్లాత్ని పెట్టేటప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉంటుంది, దాన్ని ఎత్తి ఇప్పుడు పాదాన్ని పైకి లేపిన తర్వాత నిడిలేమో పైకే ఉండాలండి, కిందికి ఉందంటే మనం క్లాత్ని అనేది పెట్టలేము. మనకి నిడిల్ పైకి ఉండాలి, బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఇలా పైకెత్తి ఆ తర్వాత ఈ విధంగా మనము క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పాదాన్ని అనేది కిందికి దించుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం స్టిచ్ అంటే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్ పైన స్టిచ్ చేయడం నేర్చుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్చెస్ అనేది వేయడం కంప్లీట్ అయిన తర్వాత మనము స్టిచ్చెస్ అనేది నీట్గా వేయడం నేర్చుకోవాలి. స్ట్రైట్ లైన్స్ ఇంకా క్రాస్ లైన్స్, నెక్లు ఎలా అయితే రౌండ్ నెక్లు క్రాస్ నెక్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ స్టిచ్చెస్ అన్నిటిని కూడా మనం వేస్ట్ క్లాత్ పైన ప్రాక్టీస్ అనేది నీట్గా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే మనకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అండ్ మనము ఈ మిషన్ని అంటే తొక్కేది ఉంటుంది కదా,
స్టార్టింగే మనం మోటార్‌తో ఆపరేట్ చేయలేం కదా! ఫస్ట్ కాళ్ళతోటి తొక్కడం నేర్చుకొని ఇదంతా మనకి వీల్ అనేది స్టార్టింగ్ ముందుకు వెళ్ళిపోతుంటుంది. అంటే మనకు స్టిచ్ అనేది కరెక్ట్‌గా ముందుకు రాకుండా వీల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిందంటే మనకి స్టిచ్ అనేది సరిగ్గా రాదు. నీడిల్ కూడా విరిగిపోతుంది. అలా కాకుండా ఒక 1 డే లేదంటే 2 డేస్ అనేది నీట్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి స్టిచ్ చేయడము. ఇంకా పర్ఫెక్ట్‌గా వీల్‌ని ముందుకు వచ్చే విధంగా తొక్కడము అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ఈ స్ట్రైట్ స్టిచెస్ ఇంకా బాబిన్‌లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిషన్‌కి థ్రెడ్‌ని ఎలా ఎక్కించుకొని ఇలా స్ట్రైట్ స్టిచెస్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసి దాన్ని బేస్ చేసుకొని మనం పాదాన్ని చూసుకుంటూ ఉండాలండి. పాదం ఇంచుతోటి గ్యాప్ అనేది ఉండేలాగా ఒక స్టిచ్ స్ట్రైట్‌గా వేసామంటే ఇంక మిగతా స్టిచెస్ అనేది ఆటోమేటిక్‌గా స్ట్రైట్‌గా వేయడానికి వస్తాయి. సో, ఈ స్టిచెస్ మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏయడానికి ఈజీగానే ఉంటుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం వంకర టింకర్ లాంటివి వస్తాయి. సో, స్ట్రైట్‌గా స్టిచ్ వేయడం నేర్చుకున్న తర్వాత మిగతాయి నెక్ ప్యాటర్న్స్ ఇంకా అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనము అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనేది పక్కన పెట్టేసి ఈజీగా కొంచెం కొంచెంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నానండి. అంటే ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో బాబిన్‌కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, పూసకుట్టు వస్తే మనం ఎలా రిపేర్ చేసుకోవాలి, ఇంకా మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఏ టూల్స్ అనేది యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.